హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో డీలింక్ గురించి రిపీటెడ్గా వస్తున్నటువంటి కామెంట్ గురించి తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. డీలింక్ అనే అప్డేటు మనకు గత 2 డేస్ నుండి అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది. అది ప్రస్తుతం ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరిదైతే ఫేక్ ఐడి క్రియేట్ అయ్యి దాంట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్, ఈవెన్ జీరో కాంట్రిబ్యూషన్ కూడా ఉండొద్దు. కొందరిది పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు జీరో కాంట్రిబ్యూషన్ ఉంటుంది, అంటే పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ అవుతుంది. అలా ఉన్నా కూడా అది డిలీట్ అవ్వదు ప్రజెంట్. అలానే ఇంకొకరు ఇక్కడ చూస్తే ఎందుకు ఇక్కడ డీలింక్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. ఇక్కడ వీరు 2 కంపెనీలో డ్యూటీ చేస్తున్నారు. ఈ ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ. కానీ ఇక్కడ సెకండ్ కంపెనీకి మాత్రమే డీలింక్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఓల్డ్ కంపెనీకి డీలింక్ అనే ఆప్షను కనిపించట్లేదు. అంటే ఇక్కడ వీరు ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకున్నారు, ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి ఈ డీలింక్ అనే ఆప్షను కనిపించట్లేదు. అలానే కొందరికి పిఎఫ్ అమౌంట్ ఉన్నా కూడా మనకు ఈ డీలింక్ అనే ఆప్షను కనిపించట్లేదు. అంటే ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా కొందరికి ప్రజెంట్ అంటే ఫేక్ ఐడి క్రియేట్ అయిన వాళ్ళకు కూడా కొన్ని మెంబర్ ఐడీస్కి అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది, టైం అనేది పడుతుంది. అలానే ఇక్కడ డీలింక్ పైన మనం క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఒక ఎర్రర్ మెసేజ్ కనిపిస్తూ ఉంది. కాంట్రిబ్యూషన్ అవైలబుల్ దిస్ మెంబర్ ఐడి డీలింక్ ఈజ్ నాట్ పాసిబుల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీ యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేయండి. పిఎఫ్ బ్యాలెన్స్ అంటే పిఎఫ్ పాస్బుక్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. ఎవరైతే ఫేక్ ఐడి తీసుకొని ఉంటారో, లేదంటే మీ ప్రమేయం లేకుండా ఐడి క్రియేట్ అయి ఉంటుందో, వారికి కాంట్రిబ్యూషన్ లేకుండా ఉంటుంది, వాళ్ళు మాత్రమే డిలీట్ చేయగలరు. ఓకే, ఇప్పుడు దీన్ని నేను డిలీట్ చేయగలనంటే నేను కూడా దీన్ని డిలీట్ చేయలేను. సరే, నేను చేయలేను, మరెవరైనా చేయగలరా, మేము డబ్బులు పే చేస్తాము అంటే అటువంటి అవకాశం అనేది ఎక్కడ లేదు. ఒకవేళ మీరు పే చేస్తే అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది కాంట్రిబ్యూషన్ అనేది క్లియర్గా మనకు కల్పిస్తుంది. లేదా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అక్కడ మనం ఏమన్నా కాంటాక్ట్ అయితే మనకేమన్నా ఎవరైనా డీల్ చేసే వాళ్ళు దొరుకుతారా అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే ఆప్షన్ వస్తే పిఎఫ్ ఆఫీస్లో ఒక ఆప్షను, మన దగ్గర ఒక ఆప్షను ఉండదు. కానీ పిఎఫ్ ఆఫీస్ వెళ్తే దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏమైనా వస్తుందా ఏంటి అని తెలుసుకునేడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఎక్కువ మంది పిఎఫ్ ఆఫీస్ విజిట్ అయితే పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారు, ఢిల్లీకి రిపోర్ట్ చేస్తారు. సో ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుండి ఏ అప్డేట్ రావాలన్నా, ఏ అప్డేట్ తీసేయాలన్నా అది ఢిల్లీ ఈపీఎఫ్ ఆఫీస్ నుంచి జరుగుతుంది. కానీ ఈపీఎఫ్ అప్డేట్ అనేది అంత సులభంగా తీసుకురాదు. తీసుకొస్తే మాత్రం టైం పడుతుంది. అది 6 months పడుతుందా, 1 year పడుతుందా అనేది ఎవరికి కరెక్ట్గా తెలియదు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.